ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన రోమన్ రెయిన్స్ అండ్ సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ గురించి. వీళ్ళ ముగ్గురు మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ WrestleMania 41 కోసం అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. నిన్న స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత మన ట్రిపుల్ హెచ్ ఈ మ్యాచ్‌ని అయితే కన్ఫర్మ్ చేసిండనమాట సోషల్ మీడియాలో. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇప్పుడు మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఈ మ్యాచ్‌లో ఎవ్వరు గెలుస్తారు? రోమన్ రెయిన్స్ గెలుస్తాడా? లేదంటే సీఎం పంక్ గెలుస్తాడా? లేదంటే మన సెత్ రాలిన్స్ గెలుస్తాడా? సో, ఈ మ్యాచ్ పైన డిఫరెంట్ రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. అండ్ మన సీఎం పంక్ స్మాక్ డౌన్‌లో కూడా ఫేవర్ అని మెన్షన్ చేసిండు. ఆ ఫేవర్ ఏందనేది మనకి క్లారిటీగా తెలియదు. ఈ ఫేవరు అంటే మన పాల్ హేమన్ సీఎం పంక్ సైడ్ వచ్చేయడమా? లేదంటే WrestleMania 41లో ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌లో మన పాల్ హేమన్ సీఎం పంక్‌కి హెల్ప్ చేయడమా అనేది ఏది క్లారిటీ లేదన్నమాట. బట్ రూమర్స్ అయితే ఉన్నాయి. మన సీఎం పంక్ సైడ్ పాల్ హేమన్ వచ్చేస్తారని, లేదంటే ఈ మ్యాచ్‌లో మన సీఎం పంక్‌కి పాల్ హేమన్ హెల్ప్ చేస్తారని ఇటువంటి రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు ఈ WrestleMania 41లో అంట మన సీఎం పంక్‌కి పాల్ హేమన్ హెల్ప్ చేస్తారంట. అదే ఫేవర్ అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ ఈ ఫేవర్‌ని యూజ్ చేసుకొని మన సీఎం పంక్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతాడంట. మన రోమన్ రెయిన్స్‌ని అండ్ సెత్ రాలిన్స్‌ని ఓడిస్తారని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో, ఈ WrestleMania 41లో మన సీఎం పంక్, పాల్ హేమన్ హెల్ప్ తీసుకొని ఈ మ్యాచ్‌లో విన్ అవుతారంట. లేదంటే మన సీఎం పంక్ సైడ్ పాల్ హేమన్ వచ్చేస్తారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి గదా! సో, ఇప్పుడు మీరు చెప్పండి. మన పాల్ హేమన్ సీఎం పంక్ సైడ్ ఎళ్తే ఎలా ఉంటది? రోమన్ రెయిన్స్‌కి బెట్రైజ్ చేసి. సో, ఇప్పుడు సీఎం పంక్ సైడ్ పాల్ హేమన్ ఎళ్ళిందంటే ఖచ్చితంగా రోమన్ రెయిన్స్‌కి బెట్రైజ్ చేసినట్టే. అది ఏ విధంగా చూసినా సరే రోమన్ రెయిన్స్‌కి బెట్రైజ్ చేసినట్టే అర్థం. సో, ఇప్పుడు సీఎం పంక్ సైడు అంటే ఒక లాంగ్ టైమ్‌గా ఉంటాడా? లేదంటే ఒక్కసారిగా వెళ్ళి అంటే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాడంటే సో, రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాడని. సో, దాని తర్వాత మళ్ళీ రోమన్ రెయిన్స్‌తోనే ఉంటారని ఇలాంటి టాక్ అయితే ఉంది. సో, ఏం చేసినా సరే మన సీఎం పంక్, పాల్ హేమన్ హెల్ప్ తీసుకొని ఈ WrestleMania 41లో విన్ అవుతారని రూమర్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక రూమర్ కూడా ఉంది. ఆ రూమర్ ఏందంటే అది నిజంగా చాలా అంటే చాలా షాకింగ్‌గా ఉంది. ఇప్పుడు మన పాల్ హేమన్ అంట రోమన్ రెయిన్స్‌కి బెట్రైజ్ చేస్తారంట. అండ్ సీఎం పంక్‌కి బెట్రైజ్ చేస్తారంట. సో, వీళ్ళిద్దరికీ బెట్రైజ్ చేసి మన పాల్ హేమన్ సెత్ రాలిన్స్‌తో కలుస్తారంట. సో, ఇది నిజంగా చాలా అంటే చాలా షాకింగ్‌గా ఉంది రూమర్. అండ్ ఈ రూమర్ నిజం కావచ్చు, లేదంటే కాకపోవచ్చు. బట్ రూమర్ అయితే వస్తుందన్నమాట. మన సీఎం పంక్‌కి బెట్రైజ్ చేస్తారంట. అండ్ రోమన్ రెయిన్స్‌కి బెట్రైజ్ చేస్తారంట. సో, ఇలాంటి రూమర్ కూడా వినిపిస్తుంది. మేబీ ఇది నిజం కాకపోవచ్చు. సో, చాలా అంటే చాలా తక్కువ ఛాన్స్ ఉంది. అండ్ చెప్పలేం ఏదైనా జరగొచ్చు. ఇప్పుడు రూమర్ వస్తుందంటే సో, దాని వెనకాల ఏదో ఒక అర్థం ఉంటది. బట్ దీంట్లో సెన్స్ లేదనిపిస్తుంది. సో, మీరు ఆలోచించండి. మన పాల్ హేమన్ ఇద్దరికి బెట్రైజ్ చేసి సెత్ రాలిన్స్‌తో కలిస్తే ఎలా ఉంటది మరి? ఇప్పుడు సెత్ రాలిన్స్ అయితే మన డ్రూ మెకాంటర్‌తో బ్యాక్ స్టేజ్‌లో అనిపించినారు. అండ్ మనకి కొన్ని రూమర్స్ ఉన్నాయన్నమాట. మన డ్రూ మెకాంటైర్, సెత్ రాలిన్స్, రాక్ వీళ్ళందరూ ఒకటవుతారని. సో, ఇప్పుడు పాల్ హేమన్ కూడా మన సెత్ రాలిన్స్ సైడ్ వస్తే ఎలా ఉంటది మరి? సో, ఇది జస్ట్ చిన్న రూమర్ మాత్రమే. దీనిపైన ఎక్కువగా టాక్ అయితే లేదు సోషల్ మీడియాలో. బట్ రూమర్ అయితే వినిపిస్తుంది. సో, రూమర్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. సో, ఇప్పుడు మన సీఎం పంక్‌కి హెల్ప్ చేస్తారంట. ఒకవేళ ఇది కాకపోతే మన పాల్ హేమన్ ఇద్దరికి బెట్రైజ్ చేసి సెత్ రాలిన్స్‌కి హెల్ప్ చేస్తారంట. అండ్ ఇప్పుడు ఇదంతా సీఎం పంక్ ఫేవర్‌లో ఉంది. అండ్ సెత్ రాలిన్స్ ఫేవర్‌లోనే ఉంది. మరి రోమన్ రెయిన్స్ పరిస్థితి ఏంది? సో, ఇప్పుడు సీఎం పంక్‌కి మన పాల్ హేమన్ హెల్ప్ చేస్తే సీఎం పంక్ విన్ అవుతాడు. ఒకవేళ సెత్ రాలిన్స్‌కి హెల్ప్ చేస్తే సెత్ రాలిన్స్ విన్ అవుతాడు. బట్ రోమన్ రెయిన్స్ పరిస్థితి ఏంది? ఎటు చూసినా సరే రోమన్ రెయిన్స్‌కి థ్రెట్ ఉందనే చెప్పాలి. సో, ఇప్పుడు కంపల్సరీగా మన సీఎం పంక్ ఫేవర్‌ని యూజ్ చేస్తే మన రోమన్ రెయిన్స్ ఓడిపోతారు అనే టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. బట్ చెప్పలేం. ఆ ఫేవర్‌ని ఇప్పుడే యూజ్ చేస్తారని రూల్ ఏం లేదు. దాని తర్వాతనైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఒకవేళ ఈ మ్యాచ్‌లో సెత్ రాలిన్స్ గనుక విన్ అవుతే సో, వీళ్ళిద్దరి మధ్య అంటే ఈ WrestleMania 41 తర్వాత కూడా రోమన్ రెయిన్స్ అండ్ సీఎం పంక్ మధ్య ఫ్యూడ్ కంటిన్యూ అవుతుందన్న టాక్ అయితే వినిపిస్తుంది. అప్పుడు మన సీఎం పంక్ ఫేవర్‌ని యూజ్ చేసినా చేయొచ్చన్నమాట. సో, ఈ WrestleMania 41లోనే ఎగ్జాక్ట్‌గా యూజ్ చేస్తారని రూల్ ఏం లేదు. సో, దాని తర్వాతనైనా యూజ్ చేయొచ్చు. సో, మరి మీరేమంటారు? మన సీఎం పంక్ ఈ ఫేవర్‌ని WrestleMania 41లో యూజ్ చేస్తే మంచిగుంటదా? లేదంటే దాని తర్వాత మన సింగిల్స్ ఫ్యూడ్‌లో అంటే మన రోమన్ రెయిన్స్‌కి అండ్ సీఎం పంక్‌కి ఇద్దరికే ఫ్యూడ్ స్టార్ట్ అయినప్పుడు సో, వీళ్ళ ఫ్యూడ్‌లో యూజ్ చేస్తే మంచిగుంటదా? లేదంటే ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌లోనే యూజ్ చేస్తే మంచిగుంటదా? సో, ఇప్పుడు అది ఏదేమైనా సరే మనకి WrestleMania 41లోనే తెలుస్తది. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రూమర్స్ అయితే చెప్పినాను. సో, మన సీఎం పంక్‌కి హెల్ప్ చేయొచ్చు. ఆ ఫేవర్ అడగొచ్చనమాట. మన సీఎం పంక్ WrestleMania 41లో గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రెజెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం. అండ్ మేబీ సెత్ రాలిన్స్ కూడా గెలవచ్చనమాట. సో, ఎటు చూసినా మన రోమన్ రెయిన్స్‌కి థ్రెట్ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. బట్ మీరు చెప్పండి రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్ మీరు చెప్పండి.
రోమన్ రెయిన్స్ ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌లో గెలుస్తాడా? గెలవడా? అంటే మనకి ఇంతకుముందుకు రెసల్‌మేనియాలో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగింది. ఎడ్జ్‌కి అండ్ డానియల్ బ్రాయన్‌కి ఇద్దరికి పిన్ చేసి ఓడించినాడు. సో, అదే షాకింగ్‌గా మళ్ళీ మన రోమన్ రెయిన్స్ సీఎం పంక్‌కి అండ్ సెత్ రాలిన్స్‌కి ఇద్దరికీ పిన్ చేసి మన రోమన్ రెయిన్స్ ఓడిపియొచ్చన్నమాట. సో, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఎక్కువ ఛాన్స్ అయితే మనకి సీఎం పంక్‌కి కనిపిస్తుంది. సో, సీఎం పంక్ విన్ అయ్యేటందుకు ఎక్కువగా ఛాన్స్ ఉందన్నట్టుగా అనిపిస్తుంది. సో, చూద్దాం మరి. మీ ప్రకారం ఎవరు గెలుస్తారు ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌లో? సీఎం పంకా? రోమన్ రెయిన్సా? లేదంటే సెత్ రాలిన్సా? సో, ఇదంతా మన పాల్ హెమన్ చేతిలో ఉందన్నమాట. సో, మన పాల్ హెమన్ ఎటువైపు వెళ్తే సో, వాళ్ళే విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రేండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట రెసల్‌మేనియా 41 కోసం. అండ్ ఈ మ్యాచ్‌లో ఒక చిన్న డౌట్ అయితే ఉందన్నమాట. సో, ఇప్పుడు మనకి ఇలా సెగ్మెంట్‌లో కెవిన్ ఓవెన్స్ అండ్ రేండీ ఆర్టన్ సెగ్మెంట్‌లో మన రేండీ ఆర్టన్ ఏమో వాయిసెస్ వినిపిస్తున్నాయి అంటున్నాడు. సో, ఆ పంట్ కిక్‌ని యూజ్ చేస్తాడు అన్నట్టుగా హింట్ అయితే ఇస్తున్నాడన్నమాట. సో, మరి నిజంగా ఈ రెసల్‌మేనియా 41లో మన రేండీ ఆర్టన్ పంట్ కిక్ యూజ్ చేస్తారా అంటే సో, మేబీ చెప్పలేం. ప్రెజెంట్ ఉన్న టాక్ ప్రకారం అయితే మన రేండీ ఆర్టన్ పంట్ కిక్‌ని యూజ్ చేసినా చేయొచ్చంట. సో, ఛాన్సెస్ అయితే ఉన్నాయట. ఈ రెసల్‌మేనియా 41లో మన రేండీ ఆర్టన్ పంట్ కిక్‌ని యూజ్ చేయడానికి. సో, ఆ పంట్ కిక్ అనేది బ్యానెడ్ మూవ్. సో, అంటే ఇప్పుడు బ్యానెడ్ మూవ్ కూడా వాడుతున్నారన్నమాట డబ్ల్యూడబ్ల్యూలో. మన కెవిన్ ఓవెన్స్ పైల్ డ్రైవర్ వాడిండు. అండ్ ఇప్పుడు రేండీ ఆర్టన్ పంట్ కిక్ ఇచ్చేస్తే మన రేండీ ఆర్టన్ రివెంజ్ కంప్లీట్ అయిపోతదని ఈ టైప్‌లో అంటున్నారన్నమాట. సో, చూడాలి. ఛాన్సెస్ అయితే ఉన్నాయి పంట్ కిక్‌ని యూజ్ చేసేటందుకు ఈ రెసల్‌మేనియా 41లో. అండ్ క్లియర్‌గా సెగ్మెంట్స్‌లో మన రేండీ ఆర్టన్ మెన్షన్ చేసిండు. నీ తలనే తీసేస్తా అని. ఛాన్స్ అయితే ఉందన్నమాట పంట్ కిక్‌ని యూజ్ చేసేటందుకు. అండ్ రీసెంట్‌గా మనకి 'గుంతర్' వర్సెస్ 'సీఎం పంక్' మధ్య మ్యాచ్ జరిగిందన్నమాట డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్‌లో. అండ్ మన 'గుంతర్' 'సీఎం పంక్‌కి ఒక చాప్ ఏసినాడు. అండ్ ఆ చాప్ వేరే లెవెల్‌లో తగిలింది మన 'సీఎం పంక్‌కి'. అండ్ ఆ వీడియో చాలా చాలా వైరల్ అవుతుందన్నమాట. అండ్ ఆ వీడియోని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇన్‌స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది. మన 'సీఎం పంక్' ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోనైతే షేర్ చేసిండు. ఆ ఫోటో ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఫోటో ఏందంటే మన 'సీఎం పంక్' పాల్ హెమన్‌కి హై ఫై ఇస్తున్నాడన్నమాట. అండ్ ఆ వీడియోని స్క్రీన్ షాట్ తీసి మన సీఎం పంక్ ఫోటోని స్టోరీలో మెన్షన్ చేసిండన్నమాట. అండ్ ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఈ ఫోటోని చూస్తే? సీఎం పంక్ సైడ్ పాల్ హెమన్ వచ్చేసారు అనిపిస్తుందా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాన్ సీనా గురించి. మన జాన్ సీనా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోని మెన్షన్ చేసిండన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన జాన్ సీనా స్పిన్నర్ టైటిల్ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిండన్నమాట. సో, ఇప్పుడు దీని అర్థం ఏంది? ఫ్యూచర్‌లో అంటే ఇప్పుడు మన జాన్ సీనా ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిన తర్వాత మళ్ళొకసారి ఆ స్పిన్నర్ టైటిల్‌ని తీసుకొస్తాడా? సో, మనకి ఇంతకుముందు కోడీ రోడ్స్ కూడా ఒక టైటిల్‌ని తీసుకొచ్చిండు. వింగ్డ్ ఈగల్ టైటిల్‌ని తీసుకొచ్చిండు. సో, మన జాన్ సీనా ఫైనల్ రన్ అండ్ ఆ స్పిన్నర్ టైటిల్‌ని తీసుకురావచ్చని ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయన్నమాట. అండ్ మన జాన్ సీనా ఈ ఫోటోని అప్‌లోడ్ చేసిన తర్వాత నుండి అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన ఫిన్ బ్యాలర్ గురించి. మన డబ్ల్యూడబ్ల్యూఈ మన ఫిన్ బ్యాలర్ బేబీ ఫేస్ టర్న్ని హింట్ అయితే ఇస్తుందన్నమాట. రీసెంట్గా మనకి డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్లో మన ఫిన్ బ్యాలర్ ఫ్యాన్స్తో చేయగలిపినాడన్నమాట. ఫ్యాన్స్ అందరితో కలిసి చేయగలిపినాడు, ఫ్యాన్స్తో మాట్లాడినాడు అనమాట. అండ్ ఇది ఒక టైప్లో హింట్ అనే చెప్పాలి. అండ్ మనకి రెసల్‌మేనియా 39లో ఎడ్జ్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ అంటే మన డీమన్ ఫిన్ బ్యాలర్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది కదా. ఈ మ్యాచ్లో మన ఎడ్జే విన్ అయినారు. అండ్ చాలామంది ఫ్యాన్స్ ఈ మ్యాచ్లో మన డీమన్ ఫిన్ బ్యాలర్ విన్ అవుతారని అనుకున్నారు. బట్ ఎడ్జే విన్ అయినారన్నమాట. అండ్ అనుకున్న దానికంటే తక్కువ టైం వచ్చింది మన ఫిన్ బ్యాలర్కి ఇంజురీ అవ్వడంతో మ్యాచ్ తొందరగా ఫినిష్ చేసినారన్నమాట. అండ్ నిజానికైతే ఈ మ్యాచ్లో మన డీమన్ ఫిన్ బ్యాలర్ విన్ అవ్వాలంట. లాస్ట్ మినిట్లో స్క్రిప్ట్ మొత్తం చేంజ్ చేసినారంట. సో ఆ స్క్రిప్ట్ చేంజ్ చేసింది ఇంకెవరో కాదు, మన విన్స్ మెక్‌మ్యాన్. సో మన విన్స్ మెక్‌మ్యాన్ స్క్రిప్ట్ మొత్తం చేంజ్ చేసినారు. లాస్ట్ మినిట్లో మన ఎడ్జ్నే విన్ చేపించినారు. అండ్ అంతేకాదు రెసల్‌మేనియా 39 అయిపోయిన తర్వాత రా షోలో కూడా మనకి స్క్రిప్ట్ మొత్తం లాస్ట్ మినిట్లో విన్స్ మెక్‌మ్యాన్ చేంజ్ చేసినారనమాట.